ఫ్రెండ్స్, డైలీ గోల్డ్ సిల్వర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో సిల్వర్ ఈటీఎఫ్ లు ఉండాల్సిన ధర కంటే ఎక్కువ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో కొంటున్న వాళ్ళు జాగ్రత్త అని చెప్పానా గత 3-4 రోజుల నుంచి. ఇవాళ చూడండి, సిల్వర్ పెరిగింది, 1% దగ్గరగా పెరిగింది. కానీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళ సిల్వర్ ఈటీఎఫ్ ఎంత పడింది? 5% పడింది. అదొకటే అనుకుంటారేమో. నిప్పాన్ వాళ్ళకి సంబంధించిన సిల్వర్ ఈటీఎఫ్ కూడా 2% దగ్గరగా పడింది. ఇవి రెండు ప్రెసెంట్ వాటి ఐఎన్ఏవి కంటే తక్కువ ఉన్నాయి. నిప్పాన్ వాళ్ళ ఐఎన్ఏవి 172, కానీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 170. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళ ఐఎన్ఏవి 180.76, కానీ ట్రేడ్ అవుతున్నది 165 లో. ఇవాళ ఒక పాయింట్ లో ఆ ఐఎన్ఏవి కంటే ఎక్కువే వెళ్ళింది. కానీ సెల్లింగ్ ప్రెషర్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ మంది కొనుంటారు కదా, పెరుగుతుంది అని. ఇక చాలే, ఇంకింతకు మించి పెరగవనుకొని వస్తున్న డంపింగ్, ఉండాల్సిన ధర కంటే ఈ మధ్య కాలంలో వస్తున్న యుఫోరియా ఎలా అయితే ఉండాల్సిన ధర కంటే ఈటీఎఫ్ ప్రైజ్లను పెంచిందో, ఇవాళ వస్తున్న డంపింగ్, ఈటీఎఫ్ డంపింగ్ అనేది ఉండాల్సిన ధర కంటే కిందకి తీసుకువెళ్ళింది. మరి ఇప్పుడు ఇది మంచి అవకాశమా? దీన్ని కొంత టైంలో నేను మీకు ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఇండియాని డెడ్ ఎకానమీ అన్నారు కదా, ఇండియా రష్యా డెడ్ ఎకానమీస్, వాటితో మాకు సంబంధం ఏందన్నారా? ఇప్పుడు అక్కడి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాకు ఇండియా సపోర్ట్ కావాలి, యూరోప్ సపోర్ట్ కావాలి, ఇండియా సపోర్ట్ కావాలి, చైనాని ఎదిరించడానికి అని ఎలా చెప్తున్నారు. తను చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా మీరు వినాలి. అలాగే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన కామర్స్ రిలేటెడ్ గా అఫీషియల్ రాజేష్ అగర్వాల్ గారు కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా చేస్తున్నారు. వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ చైనా యుఎస్ మధ్యలో ఇష్యూస్ కాంప్లికేట్ అయ్యేలాగే కనిపిస్తున్నాయి. ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న ఈ సోషల్ మీడియా పోస్ట్ ని చూస్తుంటే, సో అది ఇంకాస్త కాంప్లికేట్ అయితే మార్కెట్స్ కూడా అది ప్రమాదమే. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఈ పాయింట్స్ ని కూడా మాట్లాడుకుంటూ బ్రిక్స్ నేషన్స్ రిలేటెడ్ గా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, బ్రిక్స్ కొలాప్స్ అయిపోతుందని చెప్తున్నారు. వీటిని కూడా మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాల్టి ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ వచ్చింది. ఇది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఉన్నాం. ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఫెడ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కామెంట్స్ నిన్న నైట్ వచ్చాయి. ఆ కామెంట్స్ ఏంటి? రేట్ కట్ గురించి తను ఏమంటున్నారు? ఫర్దర్ గా మార్కెట్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది? అదర్ డేటా ఫ్యాక్టర్స్ అండ్ కమింగ్ డేస్ లో ఉంటున్న ఈవెంట్స్ ని మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే సిల్వర్ గురించే మాట్లాడాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ సార్లు మనం సిల్వర్ గురించి స్టార్టింగ్ ఆఫ్ ద మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. ఐఎన్ఏవి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉండాల్సిన ధర కంటే చాలా ఈటీఎఫ్ లు అధిక ధరలో ఉంటున్నాయి. స్పెషల్లీ టాటా సిల్వర్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ తో పాటు ఈ సిల్వర్ ఈటీఎఫ్ లని ఉండాల్సిన ధర కంటే ఎంతెంత ఎక్కువ ఉన్నాయనేది మీకు చూపించాను. ఆ మధ్య కాలంలో సిల్వర్ ఈటీఎఫ్ ఐసిఐసిఐ వాళ్ళది 7.7% ఎక్కువగా ఉంది ఐఎన్ఏవి కంటే. కానీ ఇప్పుడు డిస్కౌంట్ లో ఉంది. చూసారా యుఫోరియా ఎంతలా ఈటీఎఫ్ ప్రైజ్లను మ్యానిపులేట్ చేస్తుందని? యుఫోరియా ఫుల్ ఉందనుకోండి, ఉండాల్సిన ధర కంటే ఎంతనే ఎక్కువ పెట్టి కొనేస్తారు. కొనేసిన వాళ్ళు మంచిగా ప్రాఫిట్ వచ్చింది, ఇంకెక్కడ పడిపోతుందని ఒక కన్సర్న్స్ ఉండి ఒక లిమిట్ కి మించి పడింది అనుకోండి, అమ్మేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి పేషెన్స్ అనేది ఈటీఎఫ్ లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక పాయింట్ లో ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా నెలలు వెయిట్ చేశాను. వాచెస్ లో యాడ్ చేసుకుని వాటి ఐఎన్ఏ ట్రాక్ చేసుకుంటూ. కొన్నిసార్లు మనకి దొరకవు, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా పెరిగిపోతూ, ఈటీఎఫ్ లు కూడా పెరిగిపోతూ ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. ఇట్స్ ఏ మిస్డ్ ఆపర్చునిటీ. వదిలేయచ్చు కంప్లీట్ గా. అలా కాకుండా ఐఎన్ఏవి ఎక్కడ ఉంది, ఇది 20%, 25% ఎక్కువలో ఉంటే ఆ మార్కెట్ ఎప్పుడు 20-25% పెరగాలి, మనం పెట్టిన ఈటీఎఫ్ ఎప్పుడు పెరగాలి? రిస్క్ మనకి కనిపిస్తున్నప్పుడు క్లియర్ గా వెయిట్ చేయడం అనేది మార్కెట్ లో ఒక మంచి డెసిషన్. ఇదనే కాదు, కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఐ థింక్ ఇన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేశాం. కాబట్టి ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఐఎన్ఏవిని చెక్ చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో వీడియోలు చూసే వాళ్ళైతే అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ 5% పడింది ఈటీఎఫ్. సో ఇప్పుడు ఒకవేళ నిన్న పెట్టున్నా, మొన్న పెట్టున్నా, సిల్వర్ పెరిగిందే ఇవాళ, మరి ఈటీఎఫ్ ఎందుకు పడిందనే కన్సర్న్స్ ఉంటాయి. ఐఎన్ఏవి ఒక ప్రధానమైన కారణం. అండ్ ఎక్సెసివ్ సెల్లింగ్, ఈటీఎఫ్ పరంగా వచ్చిన సెల్లింగ్ ఇవాళ ఇంతలా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ని కిందకి తీసుకువెళ్ళింది. యూజువల్లీ అంత వెళ్ళదు. ఐఎన్ఏవికి దగ్గరగానే ఉంటాయి. లైక్ నిప్పాన్ చూడండి, ఐఎన్ఏవికి దగ్గరగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా ఐఎన్ఏవి కంటే ఎక్కువగా ఉంటున్న సిల్వర్ ఈటీఎఫ్ లు కూడా ఉన్నాయి. అదేనా గోల్డెన్ స్టాండర్డ్ ఐఎన్ఏవిని చూసుకుని ముందుకెళ్ళిపోవచ్చు అంటే కాదు. కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతుంది, అసెట్ క్లాస్ అనేది కూడా ఇంపార్టెంటే. ఐఎన్ఏవికి దగ్గరగా ఉందంటే పెట్టుబడి పెట్టి కూర్చుంటే అది పెరగాలి కదా. అసలు ఆ ఈటీఎఫ్ దేనికి సంబంధించింది? అది ఫస్ట్ పెరగాలి, తర్వాత ఈటీఎఫ్ పెరుగుతుంది. కాబట్టి మార్కెట్ లో ఉన్న యుఫోరియాతో ఈటీఎఫ్ లు కొనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లాజిక్ ని గుర్తుంచుకుంటే అన్నెసరీగా ట్రాప్ అవ్వరు. ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్దర్ గా పెరుగుతున్నాయి కదా, ఆల్ టైమ్ హైస్, రికార్డ్ హైస్ కొడుతున్నాయి కదా. ఫెడ్ రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ కామెంట్స్ దీనికి రీజన్. బంగారం గురించి, బంగారు ఆభరణాల గురించి స్పెషల్లీ తనిష్క్ సిఇఓ ఏం చేస్తున్నారు స్టేట్మెంట్స్ చూడండి. వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ వి రన్ అవుట్ అంట. అంటే మొత్తం బంగారు జ్యువెలరీలన్నీ కూడా హై డిమాండ్ తో అందరూ కొనుక్కు వెళ్ళిపోతున్నారట. బంగారం పెరుగుతూ ఉండడం, ఇంకెంత పెరిగిపోతుందని ఒక భయంతో ఎక్కువగా బంగారు ఆభరణాలు ఒక బయింగ్ పెరిగిందని, అండ్ పర్టికులర్ గా గోల్డ్ కాయిన్స్ అండ్ గోల్డ్ బార్స్ రిలేటెడ్ గా అయితే ఫోమో నెలకొందని, ఎక్కువ మంది అదే కొనుక్కోవాలనుకుంటున్నారని, ఇంకా బంగారం ఎక్కువ పెరుగుతుందేమో అని. ఈవెన్ దో డిమాండ్ ఎక్కువ ఉంటుందని వీళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యున్నా సరే, బయట జనాల నుంచి ఇంకా ఎక్కువ ఆదరణ కనిపిస్తుంది బంగారం పరంగా అని. ఏమో మా దగ్గర ఉన్న స్టాక్ కూడా రన్అట్ అయిపోవచ్చేమో అనేలా అంత డిమాండ్ ఉంది బయటనేలా తనిష్క్ సిఇఓ చావ్లా గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. సో అలా ఉంటుంది మరి గోల్డ్ రిలేటెడ్
రిలేటెడ్ గా మన వాళ్ళకున్న లవ్ ఎంత ధరున్నా ఇంకా ఎక్కువ పెరుగుతుందనే నమ్మకంతో ఇప్పటికీ బంగారాన్ని స్ట్రాంగ్ గా కొంటున్నారు. ట్రంప్ రిలేటెడ్ గా ఇండియా చైనా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ యుఎస్ అఫీషియల్ ఇండియా గురించి మాట్లాడింది మీరు వినాలి. అది ప్లే చేసే ముందు తిను చాలా సార్లు ఇండియాని కార్నర్ చేశారు. ట్రంప్ ఎలాగో చాలా సార్లు ఇండియాని ఏదో ఒకటి అంటూ వచ్చారు, ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ కూడా. తిను కూడా చాలా సార్లు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఇండియాని టార్గెట్ చేశారు. చైనాని పక్కన పెట్టి మరి ఇండియాని టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు అదే చైనాని ఎదుర్కోవడానికి వీళ్ళకి అంటే అమెరికా వాళ్ళకి ఇండియా సపోర్ట్ కావాలని, యూరోప్ సపోర్ట్ కావాలని ఫాక్స్ న్యూస్ లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఇండియా ఆఫ్ ఇండియా టువర్డ్స్ ద గ్లోబల్ పిక్చర్ స్పెషల్లీ యుఎస్ కి ఎంత అవసరం ఉందనేది మనకి ఇప్పుడు అర్థం అవుతుంది కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళ తగ్గడమే మనకు కూడా కావాలి. ఇండియా యుఎస్ రిలేషన్స్ బెటర్ అయితే ఇండియా ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేందుకు త్రూ మన ఎక్స్పోర్ట్స్ లోయర్ టారిఫ్ ని పెట్టుకుంటే ఇతర కంట్రీస్ కంటే కూడా మన వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి గ్రో అయ్యేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఎలాగో మనం చైనాతో కాంపీట్ అయ్యి అక్కడ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం మనకు లేదు. యుఎస్ మనకుంటున్న బెస్ట్ ఆప్షన్. అండ్ యుఎస్ చైనా మధ్యలో ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతున్నాయేమో అని ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ కి ట్రంప్ నిన్న వేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఖచ్చితంగా కాదనేలా మనకు ఆన్సర్ ఇస్తుంది. ఈ మధ్య కాలంలో ట్రంప్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన సోయాబీన్ రైతులు ఉంటారు కదా, వాళ్ళు పండిస్తున్న పంట ఎక్కడ అమ్మాలో తెలియట్లేదు, వాళ్ళకి పెద్ద మొత్తంలో పండించేస్తున్నట్టున్నారు. చైనా కొనుక్కోవాలనేలా అడుగుతున్నట్టున్నారు. కానీ చైనా వాళ్ళు కావాలని ఇంటెన్షనల్ గా కొనుక్కోగలిగి కూడా కొనట్లేదని, దానికి కారణంగా సోయాబీన్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇలా చైనా చేస్తూ వెళ్తే చైనా మాకు పంపిస్తున్న కుకింగ్ ఆయిల్ ని ఆ బిజినెస్ ని టర్మినేట్ చేద్దామని ఆలోచిస్తున్నామని, వాళ్ళు మాది పర్చేస్ చేస్తే మేము కూడా వాళ్ళది పర్చేస్ చేయమనేలా స్టేట్మెంట్స్ చేస్తుండడం ఈ ఇరు దేశాల మధ్యలో ఉంటున్న ట్రేడ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యేదానికంటే ఎలివేట్ అవుతాయేమోనేలా నిన్న తను వేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ తో మనకు అర్థం అవుతుంది. అలాగే బ్రిక్స్ రిలేటెడ్ గా కూడా తన ఇన్సెక్యూరిటీని గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ముందు బయట పెట్టే ప్రయత్నం కూడా ట్రంప్ చేశారు. బ్రిక్స్ కొలాప్స్ అవుతుందని, తన టారిఫ్ వేస్తున్నాడు అనేసరికి అందరూ బ్రిక్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారని, ఫైనలీ తన టారిఫ్లతో బ్రిక్స్ అంతా కూడా ఇంపాక్ట్ ఇండియా యుఎస్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మన రిలేటెడ్ గా ట్రేడ్ డిస్కషన్స్ ఎలా ఉన్నాయి. ఇవాళ మన నుంచి వెళ్లి అక్కడ డిస్కషన్స్ జరిపిన కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు ఇండియాకైతే వచ్చేస్తున్నారు. తను ఏమంటున్నారంటే మనం ట్రేడ్ డీల్ కి రీచ్ అయ్యే హోప్ అయితే నాకుందని, విన్ విన్ అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉందని, బోత్ సైడ్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ బెటర్ గానే నడిచాయనేలా తను పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ నే చెప్పడం జరిగింది. ఈవెన్ దీని రిలేటెడ్ గా కామర్స్ మినిస్ట్రీ కూడా ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్స్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో యుఎస్ కి ఇండియా ఎక్స్పోర్ట్స్ రీసెంట్ టైమ్స్ లో పెరిగాయని, అక్కడ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉండడం కారణంగా ఫుల్ నెగోసియేషన్స్ ని చేయలేకపోయారని, అండ్ కమింగ్ టైమ్స్ లో యుఎస్ నుంచి మోర్ ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉందని, సో ప్రాబబ్లీ యుఎస్ వాళ్ళు ఇండియాకి ఎక్కువ ఎనర్జీ కొనుక్కుంటే మీకు అడ్వాంటేజ్ ఇస్తాం ట్రేడ్ పరంగానేలా, లేకపోతే టారిఫ్ ని తగ్గిస్తాం అనే పరంగా ఏదైనా డిస్కషన్స్ ఉంటున్నాయనేలా. రీసెంట్ టైమ్స్ లోనే మనకి ఇన్పుట్స్ ఉన్నాయి కదా, స్కాట్ బెసెంట్ నుంచి కూడా కమింగ్ టైమ్స్ లో ఇండియా మా దగ్గర నుంచి ఎనర్జీని కొనుక్కుంటుంది, రష్యా దగ్గర నుంచి తగ్గిస్తుందని, ప్రాబబ్లీ అలా ఇండియా కూడా డైవర్సిఫై చేయబోతుంది ఎనర్జీ ఇంపోర్ట్స్ ని. కానీ దానికి రైట్ ప్రైస్ అండ్ అవైలబిలిటీ కావాలని చెప్తూ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా డిస్కషన్స్ పరంగా కామర్స్ మినిస్ట్రీ అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇంకా మనకి యుఎస్ వాళ్ళు వేసిన 50% టారిఫ్ అనేది ఇంపాక్ట్ లోకి రాలేదు. అది మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఒక ఇంపాక్ట్ ఎంత ఉందనేది మనకి అక్టోబర్ లో తెలుస్తుంది అనమాట. అక్టోబర్ ఎండింగ్ ప్రాబబులీ సెప్టెంబర్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉందనేది మనకి క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఫస్ట్ హాఫ్ అంటున్నారో అది జూన్ వరకు, అప్పుడు మనకి టారిఫ్లు పడలేదు కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇండియా యుఎస్ కి 13% దగ్గరగా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందనే డేటానే కనిపిస్తుంది. కానీ వాట్ ఆఫ్టర్ సెప్టెంబర్ అనేది మెయిన్ పాయింట్. సో అది H2 లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అక్టోబర్ ఎండింగ్ కి మనకి యుఎస్ ఒక ఇంపాక్ట్, టారిఫ్ ఇంపాక్ట్ ఇండియా మీద ఎంత ఉంది అనేది క్లారిటీ వస్తుంది. ఈవెన్ ఇప్పుడు చైనా యుఎస్ రిలేటెడ్ గా కూడా అన్సర్టనిటీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఇట్స్ రైట్ టైం ఇండియా ఇంకొంత బార్గెనింగ్ పరంగా పవర్ గెలుచుకుంటూ ట్రేడ్ డీల్ ని సెటిల్ చేసుకోవడానికి. సో ఆన్ దిస్ లైన్స్ ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ మనకి యుఎస్ సైడ్ నుంచి వస్తూ ఉంటే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తగ్గి ఇండియాతో చేతులు కలపాలని చూసినా సరే ఇండియన్ ఎకానమీ పరంగా అది బిగ్ ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది. ఈ ఒక్క రీజన్ తోనే మన ఇండియా పరంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ ఇతర పాజిటివ్ అప్డేట్స్ ఏవి కూడా ఈ మధ్య కాలంలో మార్కెట్ లో రిఫ్లెక్ట్ కాలేదు. యుఎస్ రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీ ఇది క్లియర్ అవ్వడం ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ స్టాక్ మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. కానీ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ నడుస్తున్న దారి టువర్డ్స్ ద పాకిస్తాన్ కానీ అండ్ ఇండియాకి అగెనిస్ట్ గా ఉండడం కానీ మాట్లాడడం అయితే మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోడీ అని ఇట్స్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నారు. కానీ రియల్ యాక్షన్స్ లోకి వచ్చేసరికి ఇది డిఫరెంట్ గా ఉంది. కాబట్టి యాజ్ ఎ పర్సన్ ట్రంప్ నమ్మలేకపోతున్నా. ప్రెసెంట్ యుఎస్ ఉంటున్న కండిషన్, చైనాకి అగెనిస్ట్ గా వెళ్తున్న దారిలో యుఎస్ ఒకటే వెళ్ళడం కంటే కొన్ని దేశాలని కలుపుకొని వెళ్తే బెటర్. అందులో ఇండియా ప్రధానంగా ఉంది కాబట్టి ఆ ఒక రీజన్ తో అయినా తగ్గుతారా అని కమింగ్ డేస్ లో చూడాలి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఓవర్ నైట్ లో ఇంకొంత పైకి పెరగడానికి ప్రధానమైన కారణం తినే ఫెడ్ చైర్మన్ పవెల్ గారు క్లియర్ గా తను నిన్న ఎకనామిక్ అవుట్లుక్ అండ్ మానిటరీ పాలసీ ఇన్ ఫిలడెల్ఫియాలో జరిగిన మీటింగ్ లో ఎకానమీ పరంగా ఇంపాక్ట్ కంటే కూడా జాబ్స్ పరంగా ఇంపాక్ట్ పెరుగుతూ ఉందని, గ్రోత్, జాబ్స్ రిస్క్ లోకి వెళ్తున్నాయని. ఇప్పుడు మనకు అఫీషియల్ గా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంది కాబట్టి జాబ్స్ డేటా మనకి బయటకు రావట్లేదు, ఇన్ఫ్లేషన్ డేటా బయటకు రావట్లేదు. బట్ తన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జాబ్స్ డేటా వీక్ గా ఉంటుందనేలా. కాబట్టి అక్టోబర్ లో రేట్ కట్స్ ఉంటాయనే ఒక సిగ్నల్స్ ని తను మార్కెట్
మార్కెట్ లోకి పంపిస్తుండడం యుఎస్ మార్కెట్స్ ఒక్కసారిగా నెగిటివ్ లో ఉంటున్న కాస్త మంచిగా పెరిగిపోయాయి. బట్ దాని తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారా, తను చైనా రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్ కొంత మార్కెట్ ని వోలటైల్ గా ఉంచినా సరే, తిని చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ ఈ అక్టోబర్ 28, 29 మనకి 2 days లో ఫెడ్ ఒక మీటింగ్ ఉందా, 29th నైట్ మనకి రేట్ కట్ రిలేటెడ్ గా అవుట్కమ్ అయితే వస్తుంది. ఆ టైంలో నేను రేట్ కట్ ఇస్తానని ఎలా తన ఇండైరెక్ట్ సిగ్నల్స్ ని ఇస్తూ ఉండడం, రేట్ కట్ ఇస్తే మార్కెట్ ఏం చేయాలో అది ఇవ్వాలే చేసే ప్రయత్నం జరిగింది. మన మార్కెట్స్ కూడా దానికి పెరిగాయి. యుఎస్ మార్కెట్స్ కూడా పడ్డవ కాస్త కొంత రికవర్ అయ్యాయి. గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా ఇంపాక్ట్ ని మనం చూసాం. రేట్ కట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనకి ఎంటైర్ అసెట్ క్లాసెస్ లో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఏషియన్, యూరోపియన్ అన్ని మార్కెట్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ లేవు బికాస్ యుఎస్ చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఆ మార్కెట్స్ ని కొంత ప్రెషర్ లో ఉంచింది. స్పెషల్లీ నిన్న ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చైనాకి అగైనెస్ట్ గా అండ్ ఉంటున్న హోప్స్ అన్నిటిని తుడిచిపెడుతూ FIS మేము అగైన్ బ్యాక్ టు ద సెల్లింగ్ అని నిన్న 1500 crore దగ్గరగా వాళ్ళు సెల్లింగ్ అయితే చేశారు. నెట్ మన DIS ఎక్కువ కొంటున్నా బికాస్ మన వాళ్ళు కూడా గట్టిగానే SIPs చేస్తున్నారు కదా మంత్లీ. ఆ పెద్ద మొత్తంలో ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్తుంటే దాన్ని డబ్బులుగా పెడుతున్నారు మార్కెట్స్ లో. బట్ ప్యారలల్ గా ఈ FIS ఒక సెల్లింగ్ చాలా ఇంటెన్సిఫైడ్ గా ఉంటున్నది కాస్త ఈ మధ్య కొంత కూల్ అవుతున్నారేమో అని ఒక హోప్స్ ని రైజ్ చేస్తూ అగైన్ 1500 crore మార్క్ సెల్లింగ్ అయితే వాళ్ళు రీచ్ అయ్యారు. అండ్ FIS ఒక షార్ట్స్ 93% దగ్గరగా ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళట్లేదు, కాన్స్టెంట్ గా కూర్చొని ఉన్నారు. మార్కెట్ ఇంపార్టెంట్ 900 పాయింట్ జోన్ లోకి వచ్చిందన్నాను కదా. పైనేమో 25,300 నుంచి 400 ఆ మార్క్ కి, కింద 24,500 నుంచి 400 ఆ మార్క్ కి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ పైకి కిందకి తిరుగుతూనే ఉంది. పైకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు పైకి అలా వస్తూ ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఉంది. ఇప్పుడు అది బ్రేక్ అయి పైకి వెళ్తుందా, మళ్ళీ కిందకి వచ్చి ఈ జోన్ లోనే మార్కెట్ ఉంటుందా అనేది ఆల్రెడీ చెప్పాను కదా. ఈ వీక్ లో రాబోతున్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే డిసైడ్ చేస్తాయి. ప్యారలల్ గా ట్రంప్ చేసే ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏదైనా పానిక్నెస్ ని మార్కెట్ లో క్రియేట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఆ రేంజ్ బౌండ్ జోన్ కి రావచ్చు. పాజిటివ్ గా ఏదైనా ఉంటే అది బ్రేక్ అయి ఆల్ టైమ్ హై కి వెళ్లే ప్రయత్నం కూడా మార్కెట్ చేయొచ్చు. చాలా టైం కన్సాలిడేట్ అయింది కదా. ఈ జోన్ బ్రేక్అవుట్ అవడం చాలా మంచి డైరెక్షనల్ మూవ్నే మార్కెట్ లో మనకి తీసుకొస్తుంది. అండ్ IMF వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు అదే చెప్తున్నారు ఇండియా గురించి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఇండియా గ్రోత్ ని బెటర్ గా ఉంటుందని, FY26 లో బెటర్ గా ఉంటుంది, FY27 లో కొంత తగ్గించారు కానీ FY26 బాగుంటుందని ఎలా స్టేట్మెంట్స్ చేశారా. సిమిలర్ లైన్స్ లోనే IMF వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా ఇండియా 6.6% దగ్గరగా 2025 లో గ్రో అవుతుందని, యుఎస్ టారిఫ్ హైక్స్ ఉన్నా సరే ఇండియా గ్రోత్ స్ట్రాంగ్ గా FY26 లో ఉంటుందని 20 basis points దగ్గరగా ఇండియన్ గ్రోత్ రిలేటెడ్ గా FY26 GDP ఫోర్కాస్ట్ ని IMF వాళ్ళు పెంచారు. వరల్డ్ బ్యాంక్, IMF మన ఇండియా సంస్థలు అయితే కాదు. ఇండియన్ GDP గ్రోత్ స్ట్రాంగ్ గా ఫైనాన్షియల్ ఇయర్ లో FY26 లో ఉంటుందని వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ అట్లీస్ట్ ఇన్ ద నియర్ టర్మ్ ఇండియన్ గ్రోత్ రిస్క్ లో లేదు. మార్కెట్స్ రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ సెంటిమెంట్ డెవలప్ అయితే డొమెస్టిక్ గా మనకి ఏ ఇష్యూ లేదన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇన్వెస్టర్స్ లో క్రియేట్ చేస్తుంది. ఈ లోపు ట్రంప్ ఒక టారిఫ్లు కూడా పక్కకు వెళ్ళాయనుకోండి, ఆ FY27 రిలేటెడ్ గా ఫోర్కాస్ట్ ని కూడా వీళ్ళు మారుస్తారు. సో కాబట్టి మనకి FY26 ఎండింగ్ లోపు, నెక్స్ట్ ఇయర్ March 31st లోపు ట్రంప్ ఒక అన్సర్టనిటీ ఇండియాకి రిలేటెడ్ గా స్పెషల్ గా క్రియేట్ అయిన ఎక్స్ట్రా 25% టారిఫ్ రిమూవ్ అవ్వడం ఆ ఫర్దర్ ఇయర్స్ రిలేటెడ్ గా ఇండియన్ GDP గ్రోత్ పరంగా వీళ్ళందరూ ఒపీనియన్స్ ని మార్చడానికి మెయిన్ ఫ్యాక్టర్ గా అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో అనవసరంగా స్టాక్ మార్కెట్ లో పెట్టాను, ఆ బంగారం వెండిలో పెట్టున్నా బాగున్ను, మంచి లాభాలు వచ్చేవనేలా ఒక కామెంట్ రావడం, దానికి చాలా లైక్స్ అండ్ రిప్లైస్ కూడా ఉండడం చూశాను. 2025 లో మీకు గోల్డ్ అండ్ సిల్వర్ బెస్ట్ రిటర్న్స్ నే ఇచ్చాయి. కానీ మీరు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే స్టాక్ మార్కెట్ కూడా గోల్డ్ కంటే చాలా సందర్భాల్లో మంచి రిటర్న్స్ ని డెలివర్ చేసింది. ఈ మధ్య కాలంలో ఎక్సెప్షనల్ గోల్డ్ సిల్వర్ ని ఖచ్చితంగా బీట్ చేయదు ఇలాంటి రిటర్న్స్ లో. కానీ 2025కు ముందు చూడండి, 24, 23, 22, 21లో కూడా గోల్డ్ ఎన్నిసార్లు రికార్డ్ హైస్ ని కొట్టింది, వెరాజ్ నిఫ్టీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎన్నిసార్లు రికార్డ్ హైస్ ని కొట్టాయని, అంటే పెరుగుతూ ఉన్నాయనేలా ఇండికేషన్ అన్నమాట. రిటర్న్స్ వైజ్ లో కూడా హిస్టారికల్ గా ఉన్న రిటర్న్స్ ని గోల్డ్ రిటర్న్స్, మార్కెట్ రిటర్న్స్ బీట్ చేస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ తో పెరుగుతున్న గోల్డ్ ని స్ట్రక్చరల్ గా కన్సంప్షన్ అండ్ డిమాండ్ తో ఎకానమీ గ్రో అవుతుంటే పెరిగే స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేయడం సరికాదు. సర్టైన్ టైమ్స్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి, కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతాయి. సిమిలర్ గా మార్కెట్ కూడా సర్టైన్ టైమ్స్ బాగా పెరుగుతుంది, కన్సాలిడేషన్ లో వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ ఉండాలి. అండ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అనగానే స్టాక్ మార్కెట్ ఇప్పుడు బంగారం వెండి అని అనుకుంటున్నారు. మీ షార్ట్ టర్మ్ డబ్బుల్ని బంగారం వెండిలో పెట్టడం కూడా సరికాదు. గతంలో గోల్డ్, సిల్వర్ చాలా టైమ్స్ మంచిగానే కరెక్ట్ అయ్యి చాలా ఇయర్స్ ఇన్వెస్టర్స్ డబ్బుల్ని లాక్ చేశాయి. కాబట్టి యుఫోరియాతో ఎందులోనూ పెట్టుబడి పెట్టద్దు. మినిమం ఒక 5 నుంచి 7 సంవత్సరాలు నేను ఉండగలను అనుకుంటేనే స్టాక్ మార్కెట్ లో కానీ, గోల్డ్ లో కానీ, సిల్వర్ లో కానీ చేసే పెట్టుబడులు అన్నెసరీగా పడినప్పుడు నష్టాల్లో తీయకుండా మీరు మిస్టేక్ చేయకుండా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ మీ డబ్బులు ఏది ఉంటున్నా గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ లో మాత్రమే పెట్టండి. వడ్డీ
తక్కువ వచ్చినా పర్లేదు, అందులో వెతకండి. అందులో ఆ సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుందో వెతుక్కొని పెట్టండి తప్పితే షార్ట్ టర్మ్ అవసరాల కోసం స్పెషల్లీ స్టాక్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ లో షార్ట్ టర్మ్ అవసరాల కోసం పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు పెట్టాలనుకుంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అనుకోండి, ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, టాప్ బ్యాంక్స్ లో వాళ్ళు 6 నుంచి 7% దగ్గరగా మాత్రమే వడ్డీ ఇస్తారు. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనుకోండి, మీకు పెద్ద పెద్ద గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎంత వడ్డీ రేట్ అయితే వర్కౌట్ అవుతుందో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా అలానే వర్కౌట్ అవుతుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు 8.1% వరకు వడ్డీని ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఏంటి, దీంట్లో వెళ్ళి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎఫ్డి వేయాలంటే అవసరం లేదు. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా సెర్చ్ అనే దగ్గర చూస్తే ఎంత టైం పీరియడ్ కి మీరు ఎఫ్డి వేయాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మీకు ఏ బ్యాంక్స్ లో ఎంతెంత వడ్డీ రేట్ వర్కౌట్ అవుతుందన్న డేటా అంతా కనిపిస్తుందా. అందులో మీరు వేయాలనుకుంటున్న బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఉందా చూడండి. ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఉంది అంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటున్న ఎఫ్డి లో ఉంటున్న డబ్బులు మీరు ఏ బ్యాంక్ లో నుంచి అయితే ఆ ఎఫ్డి వేశారో ఆ బ్యాంక్ లోకి వచ్చేస్తాయి. అండ్ ఇందులో మీరు వేస్తున్న డబ్బులకి 5 లక్షల వరకు ఆర్బీఐకి సంబంధించిన డిఐసి జీసీ వాళ్ళ గ్యారంటీ ఉంటుంది. అండ్ డబ్బులు స్టేబుల్ మనీ వాళ్ళ దగ్గర ఉండదు. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎఫ్డి వేస్తున్నారో వాళ్ళకే వెళ్తుంది. అలా నేను వేసిన ఎఫ్డికి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచే ఇలా క్లారిఫికేషన్ వచ్చింది. సో అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటున్న ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుబడి చేయడానికి స్టేబుల్ మనీ యాప్ మీకు హెల్ప్ అవుతుంది. ఆ యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. అండ్ మనీ కంట్రోల్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ని మీరు చూడాలి. ఆదాని స్టాక్స్ ని ఎఫ్ఐఎస్ ఎక్కువగా సెల్ చేస్తున్నారట. ఒక్క సెప్టెంబర్ క్వార్టర్ లోనే 7,000 కోట్ల దగ్గరగా 5 ఆదాని కంపెనీల్లో ఎఫ్ఐఎస్ సెల్ చేశారని, ఏ కంపెనీల్లో ఎంతెంత ఎఫ్ఐఎస్ వాటా ఉండేది జూన్ క్వార్టర్ లో అది సెప్టెంబర్ క్వార్టర్ కి ఎంత తగ్గింది, వాటా పరంగా ఎంత, స్టేక్ పరంగా ఎంత, దాని వాల్యూ ఎంత అనేది మీరు చూసారంటే చాలా ఆదాని కంపెనీస్ లో ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. యూజువల్ గా ఎవరైనా ఫస్ట్ మూవ్ అవుతారు ఏదైనా స్టాక్ నుంచి బయటికి, ఇంకెక్కువ పెరగదు అనుకున్నా ఆర్ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ కనిపించకపోయినా అంటే అది ముందు ఎఫ్ఐఎస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ స్పెషల్లీ ఒక గ్రూప్ ని ఇలా పెద్ద మొత్తంలో సెల్ చేస్తున్నారనే వార్త, పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారనే వార్త, నార్మల్ సెల్లింగ్ లో భాగంగా ఎఫ్ఐఎస్ ఎలాగో ఎగ్జిట్ అవుతున్నారు కదా, అలానే వెళ్తున్నారా, ఏదైనా పర్టికులర్ రీజన్ తో వెళ్తున్నారన్న దానిపై క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తుంది. కొన్ని వాటిలో డబ్బులు కూడా పెడుతున్నారు ఆదాని పోర్ట్స్ లోకి, ఆదాని ఎంటర్ప్రైజెస్ లోకి. ఇవి యాక్చువల్లీ ఉన్న అన్ని బిజినెస్ లో కల్లా ఆదాని పోర్ట్స్ కానీ, ఆదాని ఎంటర్ప్రైజెస్ కానీ, ఏసీసీ కానీ, ఈవెన్ అంబుజా సిమెంట్స్ కూడా కొంత స్టేబుల్ బిజినెస్ అనమాట. మిగతావన్నీ కూడా గ్రోత్ అలానే ఉంటుంది, రిస్క్ అలానే ఉంటుంది. సో ఆదాని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎఫ్ఐ యాక్టివిటీ, రీసెంట్ యాక్టివిటీని కూడా ట్రాక్ చేయాలి. ఈ మధ్య కాలంలో అన్లిస్టెడ్ మార్కెట్ గురించి రియాలిటీ తెలుసుకున్నట్టున్నారు చాలా మంది ఇన్వెస్టర్స్. లిస్ట్ అయ్యా కొనుక్కుంటేనే డిస్కౌంట్ లో వస్తున్నాయని తెలిసి చాలా వరకు అన్లిస్టెడ్ కంపెనీస్ ఒక ధరలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓయో, ఎన్ఎస్సి, ఎన్సిడిఎక్స్, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్, హీరో ఫిన్కార్ప్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, గ్రో, బాట్, అపోలో గ్రీన్ ఎనర్జీ, వీటి రిలేటెడ్ గా ధరలు ఈ రీసెంట్ టైమ్స్ లో ఎలా పడ్డాయన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో ఎవరైనా అన్లిస్టెడ్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటూ ఉంటే, మీకు ఎవరైనా ఏదైనా చెప్పి ఇదిగో కొనుక్కోండి ఇట్లా అట్లా అని మీకు ఏమైనా మెసేజ్లు వస్తూ ఉంటే గుర్తుంచుకోండి, మీకు ఆ కంపెనీ గురించి ఫుల్ ఆన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే తప్పించి జస్ట్ బికాస్ ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ ని చూసి ముందుకు వెళ్లారంటే అది ఐపీఓకి వచ్చేటప్పుడే మీకు మంచి డిస్కౌంట్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. రీసెంట్ టైమ్స్ లో అవన్నీ జరిగాయి కాబట్టి అన్లిస్టెడ్ మార్కెట్ లో బస్ తగ్గుతుంది. యుఫోరియాకి వెళ్ళి ఎక్కడా డబ్బులు పెట్టద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, నిర్మాన్ అగ్రి అనే కంపెనీ స్టాక్ భారీగా పెరిగిందనమాట. ఎస్ఎంఈ స్పేస్ లో ఉంది కదా, చాలా భారీగా పెరిగిన కంపెనీ. కానీ తీరా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడింది ఏంటంటే ఫుల్ ఆఫ్ లూప్ హోల్స్, బిజినెస్ అక్కడ ఏం లేదు, కంప్లీట్ గా ఇన్వెస్టర్స్ ని మోసం చేశారు. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా రైజ్ చేసిన డబ్బుల్ని కూడా 93% డబ్బుల్ని కూడా దారి మరలించారు. స్టాక్ ప్రైస్ ని పెంచి ప్రమోటర్స్ అమ్ముకొని బయటపడ్డారు. ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుల్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం ప్రమోటర్స్ చేశారు. బిజినెస్ అంతా కూడా ట్రాప్ చేయడానికి సెటప్ చేసిన ఒక కంప్లీట్ పిక్చర్ లా కనిపిస్తది. స్టాక్ ని ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 4 రెట్లు పెంచేశారు. సో ఆల్మోస్ట్ ఒక 50 రూపీస్ దగ్గరగా ఉంటున్న కంపెనీని కాస్త 500 రూపీస్ వరకు తీసుకువెళ్లి బిజినెస్ లో కూడా మ్యానిపులేషన్స్ చేసి వీళ్ళేం చేశారు, ప్రమోటర్స్ స్లోగా వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాని, పెద్ద మొత్తంలో వాటాని అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో రీటైలర్స్ బికాస్ స్టాక్ ప్రైస్ మంచిగా బజ్ లో ఉంటుండడం వాళ్ళు అదే వాటాని కొనుక్కునే ప్రయత్నం చేశారు. నిజంగా బిజినెస్ లో అంత గ్రోత్ ఉండి వాళ్ళంత ఎక్స్ట్రాడినరీ అయినప్పుడు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దీని అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. వాళ్ళ వాటా నెగ్లిజిబుల్ గా ఉంది. బట్ ఎవరు పెరిగారంటే రీటైలర్స్ పెరిగారు బికాస్ స్టాక్ ప్రైస్ మంచిగా పెరుగుతుండేసరికి. అసలు ఇదంతా చేసింది ఎవరని తెలిస్తే మీరు షాక్ అవుతారు. 22 ఏళ్ల వయసు ఉంటున్న ఒక అబ్బాయి, తను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉంది, ఇంకేం పెద్ద డిగ్రీలు కూడా లేవు. కానీ తను ఎవరిని బొరుడి కొట్టించాడు, సెబీని, ఎన్ఎస్సిని అండ్ చాలా ఇన్వెస్టర్స్ ని. అసలు ఆ డిప్లొమా కూడా ఉందా లేదా అనేది క్లారిఫికేషన్ రావాలి. ఈ కంపెనీ నుంచి 99 రూపాయలు పర్ షేర్ లెక్కన నేను ఐపీఓని తీసుకొస్తున్నానని చెప్పి 20 కోట్ల 30 లక్షల దగ్గరగా ఐపీఓ ద్వారా రైజ్ చేసి మొత్తం సొమ్ముని డైవర్ట్ చేశారనమాట.
ఇంత ఏజ్ ఉన్న వ్యక్తి 22 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉంటున్న వ్యక్తి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అసలు అది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కాకుండా ఇంత దూరం తీసుకురాగలిగాడు అంటే ఐపీఓని ఆ కంపెనీని మార్కెట్ లో లిస్ట్ చేసి ఇంతలా స్కామ్ చేయగలిగాడంటే ఎక్కడ ఫాల్ట్ ఉందనేది మనం అంతా కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. 2021 లో కంపెనీని స్టార్ట్ చేశారు. 2021-22 కొన్ని సంవత్సరాలు దాన్ని మ్యానిపులేట్ చేసి దాని వెంటనే దాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యూజువల్ గా ఐపీఓస్ వస్తున్నప్పుడు ఎక్స్చేంజెస్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళ ఆఫీస్ ఎక్కడుంది, ల్యాబ్ ఎక్కడుంది, R&D ఎక్కడుంది, జెనెటిక్స్ అంటే వీళ్ళు పర్టికులర్ గా జెనెటిక్స్ రిలేటెడ్ గా హైబ్రిడ్ సీడ్స్ వీటి పరంగా ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. బట్ అది అలా జరిగినట్టయితే కనిపించట్లేదు. ఫైనలీ ఐపీఓ ద్వారా రేస్ చేసిన డబ్బుల్ని వాళ్ళ ఫాదర్ కి, మదర్ కి, రిలేటివ్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇంటెన్షన్ ఆఫ్ ద ఐపీఓ ఈజ్ నాట్ టు గ్రో హిస్ కంపెనీ. అసలు బికాస్ అది కంపెనీయే లేదు. వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి డబ్బులు ఇచ్చారు. కొన్ని కంపెనీలు పంపించారు. అసలు ఆ కంపెనీలే లేవు. అవి ఇండివిజువల్స్ క్యాష్ రూపంలో విత్డ్రాల్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకి డబ్బులు వేశారు. అది మళ్ళీ ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెళ్ళిపోయాయి. అంతా డబ్బులు మార్కెట్ లో స్టాక్ లిస్ట్ అయిన 3 నుంచి 4 రోజుల్లో ఎస్క్రో అకౌంట్స్ కి కంపెనీ నుంచి వెళ్లి ఆ డబ్బులు మొత్తం ప్రమోటర్ అండ్ ప్రమోటర్ ఫ్యామిలీకి వెళ్ళిపోయింది. ఫైనలీ సెబీ వాళ్ళైతే ఆ పర్సన్ ని బ్యాన్ చేశారు స్టాక్ మార్కెట్ నుంచి. ఫర్దర్ గా షేర్స్ ని అమ్మద్దన్నారు. ఎటువంటి బోనస్లు కానీ స్టాక్ స్ప్లిట్లు కానీ ఇవ్వద్దన్నారు. సెబీ వాళ్ళు ఈ కేసుని ఈడీకి కూడా రిఫర్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఫైనలీ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ నా లేకపోతే ఆ కంపెనీ చెప్తున్న డేటాని మేము ఇలా చేస్తున్నాం బిజినెస్, ఇది చేస్తున్నాం, మా దగ్గర ఈ R&D ఉంది, మేము ఇలా గ్రో అవుతాం, ఇలా చెప్పే మాటల్ని స్పెషల్లీ చిన్న కంపెనీస్ పరంగా ఎలా నమ్మబుద్ధి అవుతుంది? ప్రమోటర్స్ ఏం చెప్తున్నా, ఏ ట్యూన్ కా ట్యూన్ వాళ్ళు వాయిస్తున్నా ఆహా ఓహో అనుకోని వింటే ఏం జరుగుతుందనేది ఇక్కడ మీరు లైవ్ ఎగ్జాంపుల్ లో చూడొచ్చు. నిజంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాలనుకునే వాళ్ళు ఒక్కసారి చిన్న కంపెనీస్ లో స్పెషల్లీ ఒక్కసారి వాళ్ళ ఆఫీసులకు వెళ్లి నిజంగా వాళ్ళకి బిజినెస్ లో జరుగుతున్నాయా లేదా, ఆరు వాళ్ళ ప్రొడక్ట్స్ ఒక ఎంక్వైరీ ఎలా ఉంది మార్కెట్ లో అనేది కనీసం చెక్ చేసుకుందాం. ఈ SME కంపెనీస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం చేయడం బెటర్ అనేది ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసాకనే మనం తెలుసుకోవాలి. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ డేటాని చెక్ చేసినప్పుడు నాకు ఇది కూడా కనిపించింది. కమింగ్ టైమ్స్ లో వీళ్ళు 1000 crore రెవెన్యూస్ ని రీచ్ అవుతారని, ఆన్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ 150-200% గ్రోత్ రేట్ తో వీళ్ళు గ్రో అవుతారని కాన్ఫరెన్స్ కాల్ లో వీళ్ళు అప్డేట్స్ చేశారు. సో ఇవి విన్న ఇన్వెస్టర్స్ కి ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ప్రమోటర్స్ ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ గురించి మంచిగానే చెప్తారు. ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తారు. రియాలిటీ చెక్ మనమే చేసుకోవాలి. ఎందుకు పెట్టామంటే ప్రమోటర్ చెప్పాడు కాబట్టి పెట్టాను అంటే తన కంపెనీ గురించి తను ఎందుకు చెడుగా చెప్తాడు? నేను నడవదు కంపెనీ బిజినెస్, నేను ఫేక్ చేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళ కోసం స్కామ్ చేస్తున్నానని వాళ్ళు చెప్పుకోరు కదా. చిన్న కంపెనీలు ఇష్టం వచ్చినట్టే స్టేట్మెంట్స్ చేస్తాయి. SME కంపెనీస్ మాత్రం ఇస్తున్న గైడెన్స్ ని, టార్గెట్లని నిజం అనుకొని పెట్టేస్తూ వెళ్తే మనం వాళ్ళకి తిరిగి కాల్ చేసి అడగలేము ఎందుకని అలా చెప్పారు అప్పుడు మరని. ఆ డెసిషన్ తీసుకోవాల్సింది, ఫైనల్ కాల్ తీసుకోవాల్సింది మనమే అన్నది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సిమెక్ వాళ్ళకి లార్సన్ టూబ్రో 28.86 crore లూజ్ చేసే ఆర్డర్ ని ఇచ్చిందని ఫర్ ONGC ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పరంగా వీళ్ళకి ఆర్డర్ L&T వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు, నెక్స్ట్ 150 days లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. సిమిలర్ గా సేమ్ L&T వాళ్ళ దగ్గర నుంచే అల్ట్రా క్యాప్ వాళ్ళకి 50 crore కి సంబంధించిన ఆర్డర్ లభించింది. కేబుల్స్ రిలేటెడ్ గా ఆర్మర్డ్ కేబుల్స్, ఫ్లెక్సిబుల్ అండ్ హెవీ డ్యూటీ కేబుల్స్ రిలేటెడ్ గా లభించినట్టు 1 year లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అల్ట్రా క్యాప్ వాళ్ళు కూడా చెప్తున్నారు. వారే రెన్యూబుల్ వాళ్ళకి 156.66 crore విలువ చేసే సోలార్ EPC ఆర్డర్ లభించిందని ఫ్రమ్ ఏ లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ నుంచి ఈ ఆర్డర్ లభించినట్టు అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. హ్యుండై మోటార్స్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇండియాలో 45,000 కోట్ల దగ్గరగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, బై FY 2030 లోపు ఏమేం చేయబోతున్నారన్న రోడ్ మ్యాప్ ని వీళ్ళు అయితే అనౌన్స్ చేశారు. ఇది ఒక ఫస్ట్ ఎవర్ ఇన్వెస్టర్ డే. ఈ 2030 లోపంట వీళ్ళు 26 న్యూ లాంచెస్ చేస్తారట. ఆఫ్ రోడ్ SUV సెగ్మెంట్స్ లోకి, MPV లోకి, MPV అంటే మల్టీ పర్పస్ వెహికల్స్ లోకి, ఆఫ్ రోడ్ SUV సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అయ్యి అండ్ ఇండియాకి సంబంధించిన డొమెస్టిక్ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ SUV ని కూడా 2027 లో లాంచ్ చేస్తారని అండ్ లగ్జరీ బ్రాండెడ్ వెహికల్స్ ని కూడా 2027 లోనే లాంచ్ చేస్తూ డొమెస్టిక్ స్పేస్ లో స్ట్రాంగ్ గా 15% తో గ్రో అవుతారని, వీళ్ళ రెవెన్యూ టార్గెట్ బై FY 2030 నాటికి 1 lakh crore అని చెప్తూ డివిడెండ్ పే అవుట్ గైడెన్స్ ని కూడా 20-40% దగ్గరగా ఉంచారు అండ్ ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ కూడా 30% కి పెట్టుకుంటున్నట్టు చెప్తున్నారు. సో వీళ్ళ ప్రెసెంట్ సేల్స్ 66,000 crores, అది 1 lakh crore కి వెళ్తుంది అంటున్నారు బై FY 2030 లోపు. ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ హ్యుండై దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఫార్మా ఎక్స్పోర్ట్స్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. సెప్టెంబర్ 2025 లో ఏ ఫార్మా కంపెనీస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి అనేది మీరు గమనిస్తే ఆమీ ఆర్గానిక్స్ క్లియర్ విన్నర్ గా కనిపిస్తుంది. 468% జంప్ కనిపిస్తుంది. JB కెమికల్స్ కూడా 220% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ బ్లూ జెట్, నాట్కో, సోలారా, న్యూలాండ్, సిప్లా, దివీస్ ఇవి ఆర్డర్ లో స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతున్నట్లయితే మనకి కనిపిస్తుంది. ఈ డేటాని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో, వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సీక్వెంట్ సైంటిఫిక్, JB కెమికల్స్, లారస్ ల్యాబ్స్, ఆమీ ఆర్గానిక్స్, నాట్కో, సాయి లైఫ్, ఆర్తి డ్రగ్స్, బ్లూ జెట్ హెల్త్ స్ట్రాంగ్ విన్నర్
విన్నర్స్ గా కనిపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో ఏ కంపెనీస్ కి అయితే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా రెవెన్యూ స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళు ఆబ్వియస్లీ మంచి నెంబర్స్ నే పోస్ట్ చేస్తారని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి ఎవ్రీ టైం వచ్చే ఈ ఎక్స్పోర్ట్ డేటా, ఫార్మా ప్లేయర్స్ కి వచ్చే ఎక్స్పోర్ట్ డేటా, స్పెషల్లీ కొన్ని కంపెనీస్ కి ఏవైతే ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఎక్కువగా బిజినెస్ చేస్తుంటాయో వాటికి కీగా మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. సో ఎవరైనా ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా స్టడీ చేస్తుంటే ఈ డేటా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ పవర్ మెక్వాల్ కి 2500 crores విలువ చేసే ఈపీసీ ఆర్డర్ BHEL దగ్గర నుంచి వచ్చిందంట. సింగరేణి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ BHEL వాళ్ళు పవర్ మెక్వాల్ కి అలాట్ చేశారని, 38 months లో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని తెలంగాణలో ఉంటున్న ఈ ప్రాజెక్ట్ పరంగా ఆర్డర్ గెలుచుకున్నట్టు పవర్ మెక్వాల్ అయితే చెప్తున్నారు. HDFC AMC వాళ్ళు ఉన్నారా, వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు 1:1 బోనస్ ని కూడా డిక్లేర్ చేశారు. అంటే మీ దగ్గర ఒక షేర్ ఉంటే ఇంకొక షేర్ ఫ్రీగా వస్తుంది. ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, దానికి తగ్గట్టు స్టాక్ ప్రైస్ కూడా హాఫ్ అయిపోతుంది. నెక్స్ట్ కార్ట్రేట్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్లాట్ఫామ్స్ అంట కార్ వాళ్ళే కానీ బైక్ వాళ్ళే కానీ రికార్డ్ ట్రాఫిక్ ని హిట్ అయ్యాయని, మధ్యకాలంలో GST కట్ కారణంగా వీళ్ళ వెబ్సైట్స్ లో కూడా స్ట్రాంగ్ గా యూజర్స్ వచ్చి చెక్ చేసుకుంటూ హ్యూజ్ ట్రాఫిక్ ని డ్రైవ్ చేస్తున్నారని, GST కట్ తో పాటు ఫెస్టివ్ డిమాండ్ కూడా ఉంటుండడం కన్స్యూమర్ సెంటిమెంట్ ని బూస్ట్ చేస్తుందని ఇలా చెప్తున్నారు. లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ వీళ్ళవి బాగున్నాయి, మరి చూడాలి ఈ క్వార్టర్లీ నెంబర్స్ ని వీళ్ళు ఎలా పోస్ట్ చేస్తారని. అండ్ నెక్స్ట్ RBL బ్యాంక్, నేను అనుకున్నాను కదా ఎమిరేట్స్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా 60% వాటాన్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారని, సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అని. ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ఇంకొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ పబ్లిష్ అయింది. ఇన్ఫార్మల్ గా RBI వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బోర్డ్ మీటింగ్ ని పెట్టుకొని ఫార్మల్ అప్రూవల్ కోసం చూస్తున్నట్టు. కమింగ్ టైమ్స్ లో RBL బ్యాంక్ రిలేటెడ్ గా ఎమిరేట్స్ వాళ్ళు మెజారిటీ షేర్ హోల్డర్ గా మారబోతున్నారని, మోస్ట్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ కి దగ్గరగానే వీళ్ళు పెట్టే ఫైనల్ ప్రైస్, స్టాక్ ప్రైస్ కూడా, అక్విజిషన్ ప్రైస్ కూడా ఉంటుందనేలా సెబీ ఫార్ములా ప్రకారం CNBC వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇది కూడా సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ది కాదు. ఇంకా RBL బ్యాంక్ వాళ్ళు కానీ ఎమిరేట్స్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా కమ్యూనికేషన్స్ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 6.5% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.3% పెరిగింది. బట్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ కారణంగా అండ్ అదర్ ఇన్కమ్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటూ ఉండడం ఈసారి ప్రాఫిట్ మనకి డిక్లైన్ అయింది ఇయర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. బట్ మేనేజ్మెంట్ వాళ్ళ నెంబర్స్ అయిపోయిన తర్వాత మార్జిన్ గైడెన్స్ ని పెంచారు. అండ్ బోత్ వాళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో పెరుగుతాయని, డేటా ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని, సిగ్నిఫికెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వీళ్ళు Q2 లో అలాట్ అయ్యాయనేలా అప్డేట్స్ అయితే చేశారు. సో మోర్ ఓవర్ వాళ్ళ నంబర్స్ కంటే కూడా H2 మార్జిన్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ FY26 ఒక మార్జిన్ గైడెన్స్, బిజినెస్ గైడెన్స్ బాగుంది. వెరాజ్ హెరిటేజ్ ఫుడ్స్ ఒక బిజినెస్ ని మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 9% పెరిగింది కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2% డిక్లైన్ అయింది. వెరాజ్ ప్రాఫిట్స్ 5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గా గెయిన్ అయినట్లు మనకు కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 26% దగ్గరగా. దీనికి రీజన్ ఈ సెకండ్ క్వార్టర్ లో ఎక్సెప్షనల్ గెయిన్ గా వాళ్ళకి 9.35 crore వచ్చిందనమాట. సో అది తీసేసి మనం చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో స్ట్రాంగ్ జంప్ ఏం మనకి కనిపించదు. బట్ స్టిల్ బ్యాడ్ నెంబర్స్ అయితే కాదు, అలానే ఎక్స్ట్రాడినరీ గా పర్ఫార్మ్ చేస్తున్నవి కాదు, బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి. వెరాజ్ HDFC AMC పరంగా డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ రెవెన్యూ స్ట్రాంగ్ గానే ఉంది, AUM కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ఆపరేటింగ్ సైడ్ ఫ్లాట్ గ్రోత్ మనకి కనిపిస్తుంది. వీళ్ళ నెంబర్స్ తో పాటు 1:1 బోనస్ అనుకున్నాం కదా, మీన్స్ ఒక షేర్ ఉంటే మన దగ్గర ఇంకొక షేర్ ఇస్తారు బోనస్ గా, దానికి స్టాక్ ప్రైస్ కూడా హాఫ్ అవుతుందని. ప్రాబ్లీ ఆ రీజన్స్ తో కూడా స్టాక్ ప్రైస్ ఇవాళ పాజిటివ్ గా ఇంపాక్ట్ అయింది. మెయిన్ ఎలిమెంట్స్ బానే ఉన్నాయి, AUM కానీ రెవెన్యూ కానీ. సో ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లానే చూడాలి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని క్లోజ్ చేసే ముందు నేను పర్సనల్ గా వేసిన FD ఇది, అప్పుడు ఇంకా ఎక్కువ వడ్డీ రేట్ ఉంది. టైం టు టైం RBI వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తూ ఇప్పుడు 8.1% వరకు ఇస్తున్నారు. షార్ట్ టర్మ్ మీ అవసరాల కోసం ఉంటుంది డబ్బుల్ని 8% వరకు మీరు వడ్డీ రేట్ వర్కౌట్ చేయడానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మీకు హెల్ప్ అవుతాయి. వాటిలో FD మీరు త్రూ స్టేబుల్ మనీ యాప్, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ అసలు ఏ బ్యాంక్స్ ఎంతెంత వడ్డీ రేట్ ఇస్తున్నాయని మీకు తెలియడానికైనా యాప్ మీకు హెల్ప్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. సరే మరి ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.